గిలియానా హాజోర్ చాప్టర్ 12. Verse 10. మన యెషరల్ సహోదరుల మీద యెషరల్ ఇది చాలా ఇంపార్టెంట్. యెషరల్ సహోదరులు కాదు, యెషరల్ సహోదరులు. ఎక్కడైనా లేఖనం లోపల చదువుతున్నప్పుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. అది దాన్ని ఇచ్చిపెట్టినాం అనుకో కామని చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, దివారాత్రము మన అలోహ ఎదుట. దివారాత్రము అంటే యోమ్ అండ్ లైలా. యోమ్ అండ్ లైలా అంటే దినము రాత్రి అనేది తేడా లేకుండా ఏం చేస్తుందట, మన యెషరల్ సహోదరుల మీద నేరము మోపువాడైన అకల్ కజ్జా. మన యెషరల్ సహోదరుల మీద అక్యుసేషన్, నింద, నేరం ఏంటిదట, నేరం మోపుతుండట. మన యెషరల్ సహోదరుల మీద నేరము మోపువాడైన అకల్ కజ్జా పడద్రోయబడి ఉన్నాడు. ఏం చేసిండట, పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు బలమును మన అలోహ రాజ్యమును అధికారమును ఆయన మోషేకు దాయను. ఇది లాస్ట్ సబ్బాత్లో చూసినాం కదా. దివారాత్రము మన అలోహ ఎదుట. అలోహ ఎక్కడున్నాడు? అలోహ ఎక్కడున్నాడు? అలోహ ఎక్కడున్నాడు? ఆడు షమాయిం లోపట అలోహ ఉన్నాడు. మరి పడుతుంది. తాడు షమాయిం, తాడు షమాయిం లోపల ఎవరున్నారు? అలోహ. తాడు షమాయిం లోపల హలో అలీఫ్ లమీర్ వావ్ అలోహ. ఇదేనా? అలోహ. థర్డ్ షమాయిం లోపల ఎవరున్నారు? అలాహ. సెకండ్ షమాయిం లోపల ఎవరున్నారు? ఎస్పిఎన్ ఏపీఎన్ ఫ్యాన్. ఫస్ట్ షమాయిం లోపల ఎవరున్నారు? హ్యూమన్స్ అండ్ డీమన్స్.
హ్యూమన్స్ అండ్ డీమన్స్. ఇక్కడ అలాహా, ఇంకెవరు, హిస్ సన్ యహూషా. ఎవరు? అండ్ క్లీన్ మలాకిం కూడా ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఎస్పీరియన్ ఏపీరియన్ టాన్ అండ్ హిజ్ ఫాలెన్ మలాకిం అండ్ హిజ్ ఫాలెన్ మలాకిం లేక హిజ్ ఆర్మీ. అయితే ఇంతకుముందు మనం చదివిన ఏమని, దివారాత్రము మన అలోహ ఎదుట. మన అలోహ ఎక్కడున్నాడు? తాడు షమాయం లోపల ఉన్నాడు. ఈ అలాహ ఎదుట ఏం చేస్తుందట? దివారాత్రము అంటే రాత్రి పగలు అని ఒక టైం అనేది లేదు. డే టైంలో పోవాలనేది కాదు, డే టైంలో ఇక్కడికి పోవాలనేది కాదు. అది డే కానీ నైట్ కానీ ఏది చూడకుండా ఏం చేస్తుందట? ఇక్కడికి అలాహా దగ్గరికి పోయి ఏం చేస్తుందట? ఏమని? నేరం మోపుతుందట. ఇక్కడ ఏమంటున్నది? నేరము మోపువాడైన మన యెషరల్ సహోదరుల మీద. ఎవరి మీద నేరము? చర్చి మీద. ఎవరి మీద? చర్చికి పోయేటోళ్ళ మీద కాదు. ఎవరి మీద? యెషరల్ సహోదరులు. యెషరల్ సహోదరుల మీద నేరం మోపుతున్నాడు అన్నాడు. ఏమని? ఆయన పేరేం పేరట? అహల్ ఖర్జా. అఖెల్ ఖర్జా పడద్రోయబడి ఉన్నాడు. అఖెల్ ఖర్జా లేక ఇంకేమన్నారు అక్కడ? ఏమన్నారు ఇంకా? పడద్రోయబడి ఉన్నాడు. ఈ అఖెల్ ఖర్జా గురించి ముందు కూడా చూసినాం కదా. అఖెల్ ఖర్జా అంటే ఎవరు? దీనికంటే ముందు వచ్చినప్పుడు సర్వలోకమును మోసపుచ్చుచు. ఇదేం చేస్తుందట? సర్వలోకమును మోసపుచ్చుతూ. సర్వలోకం అంటే ఏంటిది? అది ఓలాం హాజే. ఏంటిది అది? ఇది ఓలాం హాజే. ఏది ఓలాం హాజే? ఫస్ట్ షమాయి. ఫస్ట్ షమాయి ఏంటిది? ఓలాం హాజే. ఈ ఓలాం, ఈ సర్వలోకాన్ని ఓలాం హాజేను మోసపుచ్చుచు అఖెల్ ఖర్జా అనియు. ఈ అఖెల్ ఖర్జా అని ఏమన్నారట? అఖెల్ ఖర్జా, అఖెల్ ఖర్జా. ఈ అఖెల్ ఖర్జా అనే పేరున్నది. ఇంకేమంటున్నట? అఖెల్ ఖర్జా అనే ఎస్పీరియన్ ఏపీరియన్ టాన్. ఈ అఖెల్ ఖర్జా ఎవరట? ఎస్పీరియన్ ఏపీరియన్ టాన్. ఎస్పీరియన్ ఏపీరియన్ టాన్ అనే పేరు గల ఇదేంటిదట? ఆది సర్పము. దాన్ని ఏంటిదట? అది హెడ్ ఆఫ్ ది సర్పెంట్. ఆది సర్పము అంటే మొదటిది. ఆది లోపల ఉన్నది కదా. అక్కడ ఏం చేసింది? ఆదాము ఎవరను మోసం చేసిందా లేదా? ఆది సర్పము అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసింది. ఏంటిది? మోసం చేయడం. ఇప్పుడే కాదు వచ్చేది, అప్పటికి వెళ్ళి కూడా అదే కంటిన్యూస్ వర్క్ లోపల ఉన్నది అన్నట్టు. అక్కడికి వెళ్ళి మోసం, సర్వలోకమును మోసపుచ్చుచు ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము, డ్రాగన్, ఘట సర్పము. దాన్ని ఏమన్నారు ఇప్పుడు? చైనా ఏమంటారు? డ్రాగన్ అంటే ఇది ఘట సర్పం. డ్రాగన్ ఎందుకు డ్రాగన్ అన్నారో చూద్దాం తర్వాత.
అయితే ఈ ఘట సర్పం ఏం చేస్తుందట, ఆ ఘట సర్పము పడద్రోయబడను. అది భూమి మీద ఎక్కడ పడద్రోయబడ్డదట, అది భూమి మీద పడద్రోయబడను. ఇంతమందికి ఎక్కడున్నది, ఇంతమందికి ఎక్కడున్నది, సెకండ్ సమాయం లోపల ఉన్నది. ఈ సెకండ్ సమాయం లోపల ఉన్న ఈ అకెల్ కర్జా ఎక్స్పీరియన్ ఆర్ డ్రాగన్ ఏం చేస్తుందట, పడద్రోయబడింది. ఎక్కడికి పడద్రోయబడింది, ఫస్ట్ సమాయం లోపలికి పడద్రోయబడింది. ఫస్ట్ ఎక్కడుండే, బిగినింగ్ లోపల థర్డ్ సమాయం నుండి సెకండ్ సమాయంకు, ఇప్పుడు సెకండ్ సమాయం నుండి ఫస్ట్ సమాయంకు పడద్రోయబడుతుంది అన్నట్టు. ఎందుకు పడద్రోయబడుతున్నది, ఇక్కడ చూసినా కదా, ఎక్కడ అది ఒక్కటే పడద్రోయబడ్డదా, పరలోకపు దాని దూతలను దానితో కూడా పడద్రోయబడింది. అంటే సెకండ్ సమాయం లోపల ఉన్న దీని ఆర్మీ, దీ దూతలు కూడా ఏం చేశారు, ఈ అకెల్ కర్జా తోటే భూమి మీద పడద్రోయబడి. అయితే ఇక్కడ లేకుండా ఇక్కడికి ఏం చేసిండు, వెళ్ళగొట్టిండు. అయితే ఇక్కడ నుండి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఇక్కడ నుండి కూడా ఏమవుతున్నది, ఎందుకు పడద్రోయబడుతున్నాడు, ఇక్కడ నేరము మోపువాడైనా ఎందుకు పడద్రోయబడ్డాడు ఇక్కడ, దానికంటే ఈ 7th verse లోపల చూద్దాం. పరలోకమందు యుద్ధము జరిగెను. ఈ పరలోకం లోపట ఈ సమాయం లోపట యుద్ధం జరిగింది. ఆ యుద్ధం లోపట ఏమైందట, మిఖాయేలును అతని పరలోకపు దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును పరలోకపు దాని దూతలను యుద్ధము చేసి గాని ఆ ఘట సర్పమును పరలోకపు దాని దూతలను గెలవలేకపోయిన గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. ఇక ఇక్కడ ఈ టైం లోపల ఏమైంది, ఇక్కడ యుద్ధం జరిగింది. ఇక్కడ ఎవరున్నారు, మిఖాయేల్. ఎవరు, మిఖాయేల్. ఇక్కడ ఎక్స్పీరియన్. అయితే మిఖాయేలు ఈ ఇక్కడున్న క్లీన్ మలాకి, ఇక్కడ ఎక్స్పీరియన్ అన్క్లీన్ మలాకి. వీళ్ళిద్దరి మధ్య, ఈ ఫోర్సెస్ మధ్య ఏమైంది, వారు జరిగింది. జరిగిందా వారు, జరగలే, జరిగిందా, ఎక్ట్ టు బి, యుద్ధం జరిగేది ఉన్నది, ఇంకా జరగలే. కానీ ఏమైంది, ఇక్కడ జరిగింది అని రాసింది. అందుకని ఏమన్నావు, ప్రాపర్టిక్ పర్ఫెక్ట్ అంటే ముందు జరగబోయేదాన్ని ఆల్రెడీ జరిగింది. ఇక అది జరగకుండా ఆగదు, ఆల్రెడీ జరుగుతుంది అది. అందుకనే దాన్ని ఏమని చెప్తారు, ప్రాపర్టిక్ పర్ఫెక్ట్. అందుకనే గిలియానా అంటే ఏంటిది, విజన్ అంటే ఏంటిది, జరిగింది కాదు. ఈ ప్రాపర్టీకి ఇది ప్రకటన గ్రంథం అని అంటాం కదా, ఇదేంటిది, జరగబోయేది చెప్పేది, జరిగింది కాదు, జరగబోయేదాన్ని. ప్రాపర్టీకి పర్ఫెక్ట్. కాబట్టి ఇక్కడ ఏమవుతుందట, ఈ వారు జరగబోతున్నది. ఆ జరగబోతున్న సంగతిని ఇంకా ఇప్పటిదాకా ఇప్పుడు ఏమున్నదట, ఇక్కడ ఎవరున్నారు, అలాహా ఉన్నాడు, అండ్ గిసామి యహూషా అండ్ క్లీన్ మలాకి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ టైం లోపల
అలాహా అండ్ గిల్ సన్ యకూష అండ్ క్లీన్ మలాకిం ఎక్కడున్నారు? థర్డ్ షమాయం లోపల ఉన్నారు. ఇక్కడ సెకండ్ షమాయం లోపల ఎవరున్నారు? ఇప్పుడు ప్రజెంట్ టైం ఎస్పీరియన్ ఏపీరియన్ టాను అన్క్లీన్ మలాకివ్ ఇప్పుడున్నారు. ఇప్పుడు అక్కనే ఉన్నారు. పడద్రోయబడిండ్రు అంటే అది ఇంకా జరగలే, అది జరగబోతున్నది. ముందు ఎప్పుడు జరగబోతున్నది చూద్దాం. అది జరగబోతున్నది. అయితే ఇప్పుడు ప్రజెంట్ టైం లోపట ఇక్కడ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. కానీ అది జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్తాడు. ఎక్కడికి వెళ్ళి ఇది అవుతున్నది. అయితే ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో ఆ ముందు జరగబోయేదాన్ని అది ఎప్పుడు జరుగుతుందట? ముందు గ్రేట్ ట్రిబులేషన్. ఏంటిది? ట్రిబులేషన్ పీరియడ్ లోపట ఎప్పుడు జరుగుతుంది అది? ట్రిబులేషన్ పీరియడ్. ట్రిబులేషన్ పీరియడ్ ఏంటిది? లాస్ట్ కొద్దేశ్ 6 లోపల మనం చూసినామా లేదా? అంటే కొద్దేశ్ 6th కొద్దేశ్ ఫస్ట్ డే నాడు మనం చూసినాం. ఏమని? వర్స్ 6 గిలియానా చాప్టర్ 12 వర్స్ 6. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను, అతట వారు 1260 దినాలు. వెయ్యిన్ని 260 దినాలు చూసినాం కదా మనం. ఎట్లా వస్తాయి 1260 దినాలు? ట్రిబులేషన్ పీరియడ్ 3.5 years. ఏంటి? ఎన్ని రోజులు? 3.5 years. ఈ 1260 దినాలు ట్రిబులేషన్ పీరియడ్. ట్రిబులేషన్ పీరియడ్ వచ్చిందా? ఇప్పుడు రాలే. యుద్ధం జరిగాను అని అంటే అయిపోయినట్టు. కానీ ఎప్పుడది? ఆ యుద్ధం ఎప్పుడు జరగబోతుంది? ట్రిబులేషన్ పీరియడ్ లోపల. ఆ ట్రిబులేషన్ పీరియడ్ లోపల జరగబోయేదాన్ని ఇక్కడ చెప్తున్నానంట. ఒక ట్రిబులేషన్ పీరియడ్ లోపల ఎవరికి? ట్రిబులేషన్ పీరియడ్ ఎవరికి? యెషూరూలకు. ఎందుకు అనేది చూద్దాం. ఇక్కడ మన యెషూరు సహోదరుల మీద నేరం మోపువాడైన అతల్కర్జా పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు బలమును మన రాజ్యమును అధికారమును ఆయన మోషేకు దాయను అంటున్నాడు. అంటే సాల్వేషన్, స్ట్రెంగ్త్, ఏమంటున్నాడు ఇంకా? ఆ రాజ్యం, ఆ రాజ్యము, అథారిటీ. ఇక్కడ ఏమన్నాము? ఈ షమాయం లోపల ఏమున్నాయి? థ్రోన్, ఏంటిది? డొమినియనా? థ్రోను, డొమినియన్. ఇక్కడ ప్రిన్సిపాలిటీస్, అథారిటీస్. అథారిటీస్ ఇక్కడ ఉన్నాయి. ప్రిన్సిపాలిటీస్, థ్రోన్, డొమినియన్, ప్రిన్సిపాలిటీస్, అథారిటీస్. ఇప్పుడు ఏమైతున్నది? ఈ అతల్కర్జా ఎస్పీరియన్ ఏపీరియన్ టాన్ దాని దూతలు కూడా ఏమైనా పడద్రోయబడి ఉన్నారు. ఎక్కడికి? భూమి మీద. ఫస్ట్ షమాయింకు
పాడద్రోయబడి తొక్కి వేయబడ్డారు, వెళ్ళగొట్టబడ్డారు. అయితే ఇప్పుడు ఏమైందట? సాల్వేషన్, స్ట్రెంగ్త్, మన అలోహ రాజ్యం. ఈ అలోహ రాజ్యం కూడా అంత ఏమవుతున్నది? ఈ యహూషాకు ఆయన వశం అయిపోయింది. ఇక్కడ ఎందుకు? ఇక్కడ ప్రిన్సిపాలిటీస్, అథారిటీస్ ఏంటిది? అన్లాఫుల్ ప్రిన్సిపాలిటీస్. ఏంటి అది? అథారిటీస్. ఈ అథారిటీస్ అంటే అధికారాలు. ఏం అధికారాలు? అధికారం ఏం చేస్తుందట? ట్రూ అథారిటీస్ కాదు. ఏంటిది ఇది? డిసీవింగ్, మోసం చేసే అధికారం. అంటే అందరినీ ఏం చేస్తున్నది? రిబెలియన్ అన్నట్టు, రిబెలియన్ తో కూడుకున్నది అన్నట్టు. సాతాను ఏం చేస్తున్నది? ఎట్లా రూల్ చేస్తుంది? సాతాను, అసలు సాతాను ఎక్కడ ఉంటున్నది? ఇప్పుడు సాతాను ఎక్కడున్నది? సాతాను యొక్క స్థలం ఏంటి చెప్పు? ఎక్కడ? సెకండ్ సమాయం. కానీ ఇక్కడ ఓలాం హాజే, ఓలాం హాజల్ ఎక్కడ? ఓలాం హాజే లేక ఫస్ట్ సమాయం లోపల ఎక్కడ ఉంటున్నది? సాతాను యొక్క సింహాసనం ఎక్కడున్నది? ఎక్కడ? సాతాను యెహోవా యొక్క సింహాసనం ఎక్కడున్నది? యెరూషలేము. మరి ఈ సాతాను యొక్క సింహాసనం ఎక్కడున్నది? పెర్గమం. ఎక్కడ? పెర్గమం. ఇది థర్డ్ గిరియానా థర్డ్ చాప్టర్లో ఉంటుంది. థర్డ్ చాప్టర్లో సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని. ఎస్పీరియన్ ఏపీరియన్ ఫ్యాన్ యొక్క థ్రోన్ ఎక్కడ ఉన్నదట? చూడండి, థర్డ్లో సెకండ్ గిరియానా హాజో. పెర్గమంలో ఒకటి ఉంటుంది, సార్దీసు, పెర్గమం. ఎక్కడ వరుస? ఎక్కడ వరుస? 2:13. ఎవరికి రాస్తున్నాడు? పెర్గమం. పెర్గమం లోపల ఉన్న ఎషరాల్ అక్కడ ఏమున్నది? మన దాంట్లో ఏమన్నా చూడండి, ఏమున్నదంట? మొదటికే రాయండి. సమాజ బోధనాధ్యక్షుడికి అంటున్నాడు. ఎషరాల్, అది కాంగ్రిగేషన్. ఎవరిదట అది? ఎషరాల్ కాంగ్రిగేషన్. ఆ పెర్గమము లోపల ఉన్న ఎషరాల్ కాంగ్రిగేషన్ కు బోధనాధ్యక్షుడు ఉన్నాడు, ఒకడు బోధించేటోడు. దూత కాదు. దూత అంటే అక్కడ దూతను రాసింది, దూతకు అవసరం లేదు అక్కడ. ఎవరు? బోధనాధ్యక్షుడు. ఎవరైతే బోధిస్తున్నాడో ఆ కెహిలాకు అతను ఏమన్నారు? కెహిలాను సీర్ అన్నారు, ఓవర్ సీర్. ఆ ఓవర్ సీరుకు నువ్వు రాయి. ఏమని రావంటున్నాడు? సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును అంటున్నాడు. సాతాను సింహాసనం ఎక్కడుందట? ఈ పెర్గమము లోపల ఉన్నది సాతాను. ఇప్పుడు అటు అంటే దాన్ని ఏం చేస్తున్నది?
క్యాపిటల్ గా చేసుకొని థ్రోన్ గా చేసుకొని ఏం చేస్తున్నది, అక్కడికి వెళ్ళి డీల్ చేస్తున్నది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నది, డీలింగ్ చేస్తున్నది. కానీ ఇక్కడ ఏమవుతుందో ఇప్పుడు ఇక్కడ టెంపరరీ అది. అందుకనే మనం చూసినాం కదా, ఇది 1 కొరింథీ 4:4, 1 కొరింథీ 4:4, 1 కొరింథీ 4:4. సెకండ్ కొరింథీ 4:4. అలోజన స్వరూపి అయి ఉన్న మషియకు మహిమను కనపరిచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండానేస్తాము. ఈ యుగ సంబంధమైన సర్ ఓలాం అంటున్నా. అంటే ఈ యుగ సంబంధమైన, అంటే ఈ ఓలాం హాజేకు ఎవరున్నారట, సర్ అంటే కింగ్. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు, రూల్ చేస్తున్నారు. ఎవరు, ఎస్పీరియన్ ఏపీరియన్ టాన్. అక్కడ ఏమంటున్నాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తున్నది. ఎక్కడ, ఈ పెర్గమం లోపట ఉండి ఆ పెర్గమం ద్వారా ఏం చేస్తున్నదట, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు బ్లైండ్నెస్ కలగజేస్తున్నది. అయితే ఇక్కడ ఎస్పీరియన్ ఏపీరియన్ క్యాన్ ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నారు. అయితే వారు జరిగినప్పుడు ఈ వారు లోపట ఎందుకు జరుగుతున్నది, ఇక్కడ ఎస్పీరియన్ ఏపీరియన్ టాను మన మీద, అషరలుల మీద నేరం మోపడానికి ఎందుకు, మరి ఇక్కడ సెకండ్ సమాయం లోపల ఎందుకు ఉంచిండు సాతానును, అలౌ చేసిండు. ఎందుకు అలౌ చేసిండు సెకండ్ సమాయం లోపల అంటే, మన మీద నేరం మోపడం కొరకు ఏం చేస్తున్నాడు, అలౌ చేసిండు, సెకండ్ సమాయం లోపల ఉంచిండు. అట్ ది సేమ్ టైం ఇక్కడికి వెళ్ళి రూల్ చేస్తున్నది. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నది, ప్రిన్సిపాలిటీస్ అథారిటీస్ త్రూ పాలెల్ మలాఖీతో, ఆ పాలెల్ మలాఖీతో ఏం చేస్తున్నారు, పాలెల్ మలాఖీ చేస్తలేదు. పాలెల్ మలాఖీ అండర్లో ఎవరు ఉన్నారు, డీమన్స్ ఉన్నాయి. ఆ డీమన్స్ ద్వారా ఇక్కడ నుండి ఇక్కడ రూల్ చేస్తున్నది. ఫస్ట్ సమాయం లోపట ఉన్నవాన్ని రూల్ చేస్తున్నది అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఒక స్టెప్ ఏం చేస్తున్నది, పైకి పోతే ఇక్కడ నేరం మోపాలి, ఇక్కడ ఒక స్టెప్ కిందికి వచ్చింది అనుకో, ఇక్కడ ఏం చేస్తున్నది, ఇక్కడ డిసీవ్ చేస్తుంది, సర్వలోకాన్ని కూడా మోసం చేస్తున్నది అన్నట్టు. అందుకొరకు ఏం చేస్తారు, అట్లా చేయడంగా ఉండడం కొరకు యెహోవ సెకండ్ సమాయం లోపట ఇక్కడ కొద్ది కాలం అలౌ చేసిండు. ఈ అలౌ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతున్నది, ఒక వారు జరిగినప్పుడు ఆ వారు లోపట మిఖాయేలు అండ్ హిజ్ క్లీన్ మలాఖీతో యుద్ధం జరిగినప్పుడు వీళ్ళు ఓడిపోయినప్పుడు అప్పుడు ఇక్కడ నుండి కూడా పడద్రోయబడి ఓలాం హాజే లోపటికి వస్తున్నాడు. ఇప్పుడు ఎవరెవరు వచ్చారు ఓలాం హాజే లోపట, ఎవరెవరు ఉన్నారు, ఎస్పీరియన్ ఏపీరియన్ టాన్, అన్క్లీన్ మలాఖీ, అన్క్లీన్ మలాఖీ, డీమన్స్.
డీమన్స్, హ్యూమన్స్ అందరు కూడా ఎక్కడ వచ్చారు? ఫస్ట్ సమాయం లోపలికి వచ్చారు అందరు కూడా. ఇక్కడ ఫస్ట్ సమాయం లోపలికి వచ్చారు. చూడండి ఇక్కడ ఇప్పుడు వర్స్ 11. అయితే ఇవన్నీ కూడా అధికారాలు ఇవన్నీ కూడా ఎవరిదైనగా ఇప్పుడు యహూషాది అయ్యింది. ఇప్పుడు డొమినియన్, థ్రోను, డొమినియన్, ప్రిన్సిపాలిటీస్, అథారిటీస్, సాల్వేషన్ అన్ని కూడా ఎవరి అయినాయి? ఆయన మొషియకైనా యహూషాది ఆయనకైనాయి. అయితే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన వాక్య సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు గాని ప్రాణాపాయం వచ్చినను తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఈ అఖెల్ కర్జాను అఖెల్ కర్జా his slander with the truth of our testimony in Yahusha's blood, a truth for which Satan has no response. ఇక్కడ ఏమైతుందట? గొర్రె పిల్ల రక్తమును బట్టి టెస్టిమనీ. ఇక్కడ 3 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటేంటి? బ్లడ్ ఆఫ్ దహం ఆఫ్ ల్యాంబ్, టెస్టిమనీ వర్డ్, ది వర్డ్ ఆఫ్ ది టెస్టిమనీ అంటే విట్నెస్ ఏదైతే ఇస్తున్నారో. తర్వాత ఇంకోటి ఏంటిది? ప్రాణాపాయం వచ్చినను తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇప్పుడు మనందరం కూడా ఏంటిది? దేని ద్వారా మనకు ఫర్గివ్నెస్ అనేది దేని ద్వారా జరుగుతున్నది? గొర్రె పిల్ల రక్తం ద్వారా పాప క్షమాపణ జరుగుతున్నది, దహం. అయితే ఇంకోటి ఏంటిది? విట్నెస్. యహూషా మరణించి తిరిగి లేచిందనే విట్నెస్. బ్లడ్, విట్నెస్. ఇంకొకటి ఏంటిది? డెత్. మరణానికైనా కూడా సిద్ధపడాలి. ఈ 3 ఉండాలి. అప్పుడే మనం ఏమవుతున్నాము? సాల్వేషన్ లోపట ఉండగలుగుతాం, రక్షణ లోపట ఉండగలుగుతాం. రక్షణ అంటే ఏదో మనం బిలీవ్ చేస్తేనే కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ రక్షణ అనేది గొర్రె పిల్ల రక్తం. ఆయన మన పాపముల కొరకు తన రక్తం చిందించింది, ఒక్కటే బలి అర్పించింది అనేది. ఆ తర్వాత యహూషా చనిపోయి తిరిగి లేచిన విట్నెస్, రిజరక్షన్. థర్డ్ వన్, ఈ విట్నెస్ ఇస్తున్నప్పుడు ప్రాణాపాయం వచ్చినను, అంటే ప్రాణాపాయం కూడా జరగవచ్చు, వచ్చినను తమ ప్రాణములను ప్రేమించిన వారు సాల్వేషన్ దొరకరు. తమ ప్రాణాలు ప్రేమిస్తే ఏమవుతారు? బతుకుతారా లేదా? అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఏం చేయాలి? నేను విట్నెస్ ఇస్తాను. ఆయన బ్లడ్ అటోన్మెంట్, ఆయన నా కొరకు చేసిండా. సిన్ ఫర్గివ్నెస్, బ్లడ్ అటోన్మెంట్ అయింది. తర్వాత ఆయన ఏం చేసిండు? రిజరక్ట్ అయింది, మృతులలో నుండి ఆయన లేచాడు. విట్నెస్. ఈ 2 చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నది? మన ప్రాణాలకు హాని కూడా సంభవించవచ్చు. ఈ హాని సంభవించినప్పుడు మనం ఎస్కేప్ అయినామనుకో, మనం ఏం చేస్తున్నాం? డినై చేసినాం అనుకో యహూషా, అప్పుడు నో సాల్వేషన్.
ఈ మూడు కంపల్సరీ. బ్లడ్ అటోన్మెంట్ లేకుండా నో సాల్వేషన్. విట్నెస్ ఇవ్వకుండా సాల్వేషన్ లోపలికి రాలేము. అట్లనే మనము మరణించడానికైనా కూడా సిద్ధంగా. అప్పుడు ఏమవుతుందట, వీళ్ళు ఆ వారి లోపల చూడండి. కాబట్టి ఏమంటున్నట్టు వర్స్ 12 గిలియానా చాప్టర్ 12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉచ్చరించుడి, భూమి సముద్ర నివాసులారా మీకు శ్రమ. సాడాటాన్ తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. మీకు శ్రమ. ఇంతకుముందుకు ఎవరుంటారు? ఫస్ట్ సమయం లోపల డీమన్సే ఉన్నాయి, కానీ ఇప్పుడు సాడాటాన్ వచ్చింది. దాని దూతలు కూడా ఇక్కడ మీ దగ్గర ఉన్నారు, డీమన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకేమవుతుందో, మీకు శ్రమ. ఇక అప్పుడు ఓన్లీ డీమన్సే ఉండే, కానీ ఇప్పుడు సాడాటాన్ వస్తున్నది. అని ఏం చేస్తుందట? సాడాటాను తనకు సమయము కొంచెమే. సమయం కొంచెం ఉందా, ఎక్కువ ఉందా? ఎంత ఉన్నది? సమయం కొంచెం ఉందా, ఎక్కువ ఉందా? ఎట్లా కొంచెం ఉందా అన్నట్టు చెప్తావు? కొంచెం ఉందా అన్నట్టు చెప్పగలుగుతావు? అక్కడ కొంచెం ఉందని రాసినదని కొంచెం అనుకుంటా. ఎట్లా తెలుస్తుంది కొంచెం ఉన్నదని? కొంచెం ఉన్నదని ఎట్లా తెలుస్తుంది? ఎన్ని? 1335 దినాలు. తాలు కొనివాడు గణ్యుడు అన్నాడు. మనం ఏమి ఇప్పుడు ఈ పీరియడ్ ఏ పీరియడ్ అన్నాము? ట్రిబులేషన్ పీరియడ్ అన్నాం. ట్రిబులేషన్ పీరియడ్ అంతా 1260 డేస్. ఈ 1260 డేస్ లోపల ఏమవుతున్నది? ఈ 1335 డేస్ అంటున్నాడు. 1335 డేస్, ఇంకా 1 to 90 డేస్ చూసినాం కదా. 1 to 1290 డేస్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇంక ఎన్ని రోజులు ఉంటున్నాయి సమయం? ఇక్కడికి 45 డేస్, వీడికి 30 డేస్, 75. అంటే ఇది ఈ ట్రిబులేషన్ పీరియడ్లోనే ఈ వార్ జరుగుతున్నది. అంటే 75 కూడా కాదు, అంటే 1260 లోపట, మిడిల్ ఆఫ్ ది పీరియడ్ లోపట. ఇదేంటిది? లాస్ట్ 3.5 years. 1260 ఎప్పటికెళ్ళి స్టార్ట్ అవుతుంది? లాస్ట్ 3.5 years అన్నారు. అందుకని ఈ లాస్ట్ 3.5 years లోపట ఇప్పుడు ఏమవుతున్నది? ఎక్కడికి పోయిందట? ఇక్కడ చూడండి, క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. బాగా కోపం మీద ఉన్నట్టుగా నన్ను గెంటేస్తారు. అక్కడికి వెళ్ళి నేను ఇన్ని రోజులు అక్కడున్న రూల్ చేసిన, ఇప్పుడు నన్ను ఓడించి నన్ను భూమి మీదకి నెట్టేసి అది ఏం చేస్తున్నది? బహు క్రోధం. ఇప్పుడు ఎందుకు కోపం వస్తున్నది? నేరం మోపడానికి, ఎక్కువ దగ్గరికి, థర్డ్ హెవెన్కి పోవడానికి వీళ్ళది. ఇక ఇశ్రాయేలు సహోదరుల మీద ఇక అక్యుసేషన్ చేయలేదు. ఇక్కడ ఉంటే సెకండ్ సమయం లోపల ఉంటే పోతుండే, కానీ ఇప్పుడు యాక్సెస్ క్లోజ్ అయిపోయింది, ప్రవేశము లేదు.
కాబట్టి ఏమవుతున్నది, ఇక అక్కడికి పోలేను, నేరం మోపలేను, కాబట్టి ఏమవుతున్నది, ఇప్పుడు ఏంది మన మీద ఒక ఇక్కడికి వచ్చినాక కూడా ఏమవుతున్నది, మన మీద క్రోధంతో ఉంటున్నది. ఇప్పుడు క్రోధంతో వచ్చి ఏం చేస్తున్నదట, అందుకని అంటాడు కదా, ఎవరిని మింగుదినా అని వెతుకుతూ తిరుగుతున్నాడు, అవునా కదా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వర్స్ గిలియానా చాప్టర్ 12 వర్స్ 13. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి. ఆ ఘట సర్పం ఎక్కడ పడదోయబడదట, ఎవరు ఘట సర్పం, ఎవరు, ఎస్టీరియన్ ఏటీరియన్ క్యాన్. తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. మగ శిశువు ఎవరు, ఎవరు మగ శిశువు, మగ శిశువు అక్కడ ఇక్కడ అంటారంటే యెషయాలో ఒకటి అంటాడు అనమాట. యెషయా మేము అతనికి మగ శిశువుగా తెలియజేసి తిని అంటాడు. యెషయాలో ఒకటి చెప్తాడు. అయితే మగ శిశువు ఎవరు, యహూష. ఎవరు, యహూష. స్త్రీ ఎవరు, స్త్రీ ఎవరు, ఎవరు ఎవరు స్త్రీ, ఎషరాల్. స్త్రీ ఎవరు, ఎషరాల్. ఈ ఎషరాల్లోకి వెళ్ళి ఎవరు వచ్చారు, మషియాకు వచ్చిండు అన్నట్టు. కాబట్టి ఆ స్త్రీ ఎవరు, అషరాల్ అనే స్త్రీ అన్నట్టు. ఈ అషరాల ద్వారా ఆ మగ శిశువు నువ్వు కనిన ఆ స్త్రీని హింసించెను. అంటే ఆ మగ శిశువు ఎవరు, యహూష. యహూష అషరాలలో నుండి వచ్చింది కాబట్టి యెషరాలను ఏం చేస్తుందట, హింసించెను అంటున్నాడు. అంటే ఇంకా జరగలే, ఇదేంది ట్రిబులేషన్ వచ్చిందా, రాలే. కానీ ఏమవుతున్నది, ఆల్రెడీ జరిగినట్టు చెప్తున్నా అన్నట్టు, జరుగుతుంది అది. కాబట్టి ఏం చేస్తున్నాడట, హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అరణ్యములో, అరణ్యం అంటే ఏంటిది, విల్డర్నెస్. అరణ్యం అంటే విల్డర్నెస్ అంటే ఎడారి. అరణ్యం అంటే అడవి కాదు, ఏంటిది, అక్కడ ఉన్న ప్రదేశం ఏంటిది, ఎడారి. ఆ ఎడారి లోపలిగా ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. గొప్ప పక్షిరాజు రెక్కలు. పక్షిరాజును ఏమన్నారు, హెబ్రూ లోపట పక్షిరాజు. పక్షిరాజు అని అంటే నెసర్. నెసర్ పక్షిరాజుని ఏమంటారు హెబ్రూ లోపట, నెసర్. మనం ఎవరము, నెట్సారీవ్. మనం ఎవరము, నెట్సారీవ్. నెసారీవ్. నెసర్ అంటే ఏంటిది, పక్షిరాజు. నెసారీవ్. నెసారీవ్ అంటే ఎవరు, యెషరాలు 2 houses. ఏంటి, 2 రెక్కలు దానికి ఇయ్యబడను. ఏంటి అట, వింగ్స్ ఏంటి, 2 houses. ఎన్ని, 2 houses. ఎవరెవరు, యూదా, ఎఫ్రాయిం. అయితే వాళ్ళిద్దరికి కూడా ఏమవుతుందట, 2 houses కూడా ఏం చేస్తున్నాడట, తన చోటికి ఎగురునట్టు. ఎక్కడికి పోతున్నట్టు, ఇది మోడ్రన్ ఈజిప్టా, మోడ్రన్ పెట్రా. ఎక్కడ ఉన్నది పెట్రా, పెట్రా అంటే అక్కడ
అన్ని కూడా స్టోన్స్ లేక పెద్ద పెద్ద గుహలు ఉంటాయి అన్నట్టు, అటువంటి ప్లేస్ అన్నట్టు. మోడ్రన్ జోర్డాన్ అనుకుంటా. మోడ్రన్ జోర్డాన్లో ఒకటి ఉండొచ్చు పెట్రా. ఆ పెట్రా లోపల ఏం చేస్తారు, అక్కడ దాగుకోవడానికి ఏం చేస్తున్నారు, ఒక స్థలాన్ని సిద్ధపరిచిన. అక్కడే కాదు, విల్డర్నెస్ అని అంటున్నారు. విల్డర్నెస్ అంటే ఎక్కడ విల్డర్నెస్? మన నేషన్స్ అంటే అన్య జనాంగంలో దాన్ని కూడా విల్డర్నెస్ అని అంటారు అన్నట్టు. అయితే వాళ్ళని ఏం చేస్తున్నాడట, అక్కడ నుండి కొందరిని ఏం చేస్తున్నాడు, విల్డర్నెస్కి తీసుకెళ్తున్నాడు. కొందరు ఏం చేస్తున్నారు, అక్కడ ప్రొటెక్షన్ కొరకు ఏం చేస్తున్నాడు, పెట్రాకు పంపుతున్నాడు. పెట్రా అనే ప్లేస్ లోపల ఉంచుతున్నాడు. అక్కడ చూడండి, ఇక్కడ అచ్చట 2 ఆమెకి ఇవ్వబడను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. కాలములు అర్ధకాలం ఎన్నెన్నో 3.5 years. కాలము అంటే 1 year, కాలములు అంటే 2 years, అర్థం అంటే ½ year. టోటల్ ఎంత? 3.5 years. అంటే ఇప్పుడు వారు మొదలైన తర్వాత, ఇక్కడికి పడద్రోయబడిన తర్వాత, ఫస్ట్ శమాయంకి వచ్చిన తర్వాత, ఈ ఫస్ట్ శమాయం లోపల ఇక్కడ బిగిన్ అవుతున్నది 1260 days. ఇన్ని రోజులు అక్కడ ఉండాలి కదా. అంటే ఏమవుతున్నది, ఇక్కడ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇక్కడికి వెళ్ళి 1260 days స్టార్ట్ అవుతున్నాయి. 1200 ఎక్కడికి, ఈ ఎక్స్టరాల్ అనే 2 houses కూడా ఎక్కడికి పోతున్నాయి, ఒక స్థలాన్ని సిద్ధపరిచింది కదా, ఆ స్థలానికి పోవడం కొరకు ఏం చేస్తున్నాడట, 3.5 years అక్కడ ఉండాలి, పోషింపబడాలని ఒక టైం ఫిక్స్ చేసిండు, ప్లేస్ ఫిక్స్ చేసిండు. టైము, ప్లేస్. ఏ టైము, ఎప్పుడు పోవాలి, ట్రిబులేషన్ బిగిన్లా. ఎప్పుడైతే వాళ్ళు పోతారో అది 1260 days బిగిన్ అయితే అక్కడ ఆ ప్లేస్ లోపల ఉండాలి, అక్కడ పోషించబడాలి. అయితే ఇక్కడ ఏమంటుండట, అక్కడ 1260 days పోషింపబడని 2 houses కూడా అక్కడ ప్రొటెక్షన్. ఈ 2 houses లోపల ఎవరు, 2 houses అంటే అందరూ కూడా 2 houses లోపల వస్తారు కదా. కానీ ఇక్కడ ఎవరట, ఇంతకుముందు మనం చూసినాం, ఇక్కడ ఏమవుతున్నది, ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనక వెళ్ళగక్కని. కానీ ఫ్లడ్, అయితే ఫ్లడ్ అనేది క్రియేట్ చేస్తుంది అన్నట్టు, ఎక్స్పీరియన్ ట్యాంక్. ఇక్కడ భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి గక్కిన ప్రవాహమును మింగివేసెను. ఆ ఘట సర్పం ఏదైతే ప్రవాహాన్ని ఫ్లడ్ రిలీజ్ చేసిందో, ఆ ఫ్లడ్ని ఏం చేసిందట, భూమి హెల్ప్ చేసిందట. ఎవరికి హెల్ప్ చేసింది, స్త్రీ ఐశ్వర్యాలకు. ఎవరికి, ఐశ్వర్యాలకు హెల్ప్ చేసి వాళ్ళు డిస్ట్రాయ్ కాకుండా ఏం చేసిందట, ఆ వాటర్ అంతా కూడా స్వాలో చేసింది అన్నట్టు, మింగేసింది భూమి. వాటర్ అంతా భూమి మింగుతుందా లేదా? ఇప్పుడు వర్షం పడితే ఏమవుతుంది, వాటర్ అంతా కూడా పోతూనే ఉన్నది, భూమిలోకి పోతూనే ఉన్నది, అవునా కదా. అట్లనే అయితే అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని, అందుచేత ఆ ఘట సర్పం ఏం చేసిందట, ఆగ్రహము తెచ్చుకొని
యెహోవా ఆజ్ఞలు గైకొనుచు మరి యెహోషాహ మోషేకుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైనా. ఘట సర్పానికి కోపం వచ్చింది, అవునా కదా, ఆగ్రహం వచ్చింది. వచ్చి ఎవరి దగ్గరికి వచ్చిందట? యెహోవా ఆజ్ఞలు గైకొనుచు, ఒబేయింగ్ మిజ్వోత్. యెహోషాహ మోషేకుని గూర్చి సాక్ష్యం, విట్నెస్. ఆయన బ్లడ్ అటోన్మెంట్, ఆయన రిజరక్షన్, విట్నెస్. ఇంకేమంటున్నాడు? ఒబేయింగ్ హిజ్ మిజ్వోత్, ఆయన ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞలు ఎవరున్నది? చర్చ్ ఆయన ఆజ్ఞలు ఫాలో అవుతుందా? ఎవరు ఫాలో అవుతున్నారు? యెషరాలు. విట్నెస్ ఇస్తున్నది చర్చ్. చర్చ్ ఏం చేస్తున్నది? విట్నెస్ ఇస్తున్నది, కానీ ఆయన ఆజ్ఞలు పాటిస్తుందా? లేదు. అయితే మనం ఏం చేస్తున్నాం? తోరా ఒబేయింగ్ లోపల ఉంటున్నాం, కానీ ఏం చేస్తున్నది? విట్నెస్ ఇస్తున్నారా? విట్నెస్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ రెండు కూడా జరుగుతాయో అప్పుడు ఏమవుతుందట? ఇక్కడ సాతాను, ఎస్పీరియన్, అన్క్లీన్ మలాకి, డీమన్స్, ఈ మూడు కూడా ఏమవుతున్నాయి? ఈ ముగ్గురు కూడా మొత్తం నాన్ ఇజ్రాయలైట్స్, అంటే లోకం అంతటి మీదకి పంపుతున్నారు. లోకం అంతటి మీదకి ఎవరెవరు పోతున్నారట? అన్క్లీన్ మలాకియో, డీమన్స్ లోకం లోపలికి పోతున్నారు. అంటే చర్చి కానీ ఇంకేదైనా కానీ వాళ్ళని ఏం చేస్తున్నారు? మోసం చేయడానికి వాళ్ళని ఏం చేస్తున్నారు? యెహోషాను గూర్చి, యెహోషాను డినై చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? యెహోషాను డినై, వాళ్ళు విట్నెస్ ఇస్తున్నారు కదా, అది చేయకుండా ఉండడం కొరకు ఏం చేస్తున్నది? డీమన్స్, అన్క్లీన్ మలాకి వాడిపోతున్నారు. అయితే యెషరాల మీదకి ఎవరు వస్తున్నారు? ఎస్పీరియన్ టాన్. యెషరాల దగ్గరికి ఎవరు వస్తున్నారు? ఎస్పీరియన్ టాన్. డివైడ్ చేస్తున్నారు. మీరు అడుగుకోండి, నేను ఇలా సంగతి ఏదో చూసుకుంటా. వీళ్ళు ఏం చేస్తారు? ఎట్లా విట్నెస్ ఇస్తారు? ఆయన బ్లడ్ అని అటోన్మెంట్ చేస్తున్నాడు కదా, దాని గురించి ఏం చేయలేదు. అయితే నేను వీళ్ళతో ఏం చేస్తున్నా? వారు చేస్తున్నాను. ఇప్పుడు వారు చేయడానికి ఎవరు వచ్చారు ఇక్కడ? ఈ ఫస్ట్ సమయం లోపల ఎవరెవరు వచ్చారు? ఎస్పీరియన్ టాన్ వచ్చింది, అన్క్లీన్ మలాకి వచ్చారు, డీమన్స్ కూడా ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్న వీళ్ళను డివైడ్ చేసుకుంటున్నారు, ఎవరెవరి దగ్గరికి పోవాలని, ఎవరితోటి వారు చేయాలి అనేది. యెషరాలతో ఎవరు వస్తున్నారట? ఇక్కడ అంటున్నది, అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని యెహోవా ఆజ్ఞలు గైకొనుచు మరి యెహోషాహ మోషేకును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఘట సర్పం ఇక్కడ ఈ వీళ్ళను, ఈ టూ ఈ మిజ్వాత్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆయన ఆజ్ఞలు, ఆయనను గూర్చి, యెహోషాను గూర్చి ఎవరైతే విట్నెస్ ఇస్తారో, అందుకని మనం ఇంతకుముందు చూసినాం కదా తోరా రీడింగ్ లోపల, అక్కడ ఏమన్నా మారు మనస్సు పొంది యెహోషాహ మోషేకును, మళ్ళొకసారి చూడండి అక్కడ మాసెస్ లిఖిన్ చాప్టర్ 20 లోపల 21 ఎంత ఉన్నది వర్షం.
మారు మనసు పొంది విశ్వాసం ఉంచవలనని, మారు మనసు పొంది మన అదోనైన యెహోషువ మోషేకునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును, ఎవరికి? యూదులకును హెల్లేనీయులకు. ఎవరు? 2 houses. ఎవరు? ఆమె సంతానములో శేషించిన వారు. ఈ 2 houses లోపల రిమైండ్ ఇజ్రాయెలైట్. ఎవరు? ఇజ్రాయెలైట్ శేషం ఎవరైతే ఉన్నారో 2 houses. ఈ 2 houses లోపల ఆ శేషం లోపల మనం ఉండాలంటే ఏం కావాలి? ఇప్పుడు మనము మారు మనసు పొందాలి, రిపెంటెన్స్ కావాలి. రిపెంటెన్స్ అయ్యి ఏం చేయాలి? అదోనైన యెహోషువ మోషేకునందు విశ్వాసం ఉంచాలి. విశ్వసించకుండా టెస్ట్ మనీ ఇవ్వగలుగుతావా? ఆయనను విశ్వసించకుండా ఆజ్ఞలు గాయకుంటావా? చేయలేం కదా. కాబట్టి ఏం చేయాలి? ఆ వారు ముందున్నది, ఆ వారు ముందు జరగబోతున్నది. ఆ వారు లోపల కనుక మనం ఉంటే, ఆ వారు లోపల అంటే ట్రిబులేషన్ పీరియడ్ లోపల కనుక మనం ఉంటే, మన ప్రాణములను మనం ప్రేమించకుంటే, మన ప్రాణములను మనం ప్రేమించకుంటే అప్పుడు ఏమవుతాం? మనం ఎస్కేప్ అవుతాం. ఇప్పుడు 2 ఛాన్సులు అక్కడ. యెషరాలులకు, రిమినెంట్ యెషరాలులకు, అంటే 2 houses వాళ్ళకు కూడా రిమినెంట్ అంటే ఎవరైతే మారు మనసు. ఇప్పుడు ప్రజెంట్ టైంలో మనం ఎందుకు మారు మనసు పొందాలి? ఎందుకు యెహోషువనందు విశ్వాసం ఉంచాలి అని అంటే, రానున్న ట్రిబులేషన్ పీరియడ్ లోపల తోరా ఒబేయింగ్ లోపల ఉండాలి. ఇప్పుడు ఉంటే అప్పుడు తోరా ఒబేయింగ్ లోపల ఉండాలి. ఇప్పుడు విట్నెస్ ఉంటే యెహోషువలో ఆయన అటోన్మెంట్ లోపల కనుక మనం బిలీవ్ చేస్తే అప్పుడు మనం విట్నెస్ ఇవ్వగలుగుతాం యెహోషువ ఎవరో. ఆ విట్నెస్ లోపల మనం ఉంటే అప్పుడేమవుతాం? మనం ప్రాణాలకు కూడా తెగించాం. ప్రాణం పోతే కూడా ఏం కాదని అంటాం. ఆయన కొరకు మనం ప్రాణం ఇయ్యాలి అంటుండే. ప్రాణములను ప్రేమించితే ఆయన డినై చేసినట్టే. ఎప్పుడు? ట్రిబులేషన్ పీరియడ్, కమింగ్ ట్రిబులేషన్ పీరియడ్ లోపల ఆ రిమినెంట్. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? మారు మనసు పొంది అదోని యెహోషువ మోషేకునందు విశ్వాసం ఉంచి టెస్ట్ మనీ మనకు ఉండాలి. తోరా ఒబేయింగ్ ఉంటే అప్పుడు మనం ఏమవుతున్నమాట? 2. కొందరు ఏమవుతారు? కొందరు చంపబడతారు, కొందరినేమో ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఎస్కేప్ చేస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? ప్రాణమునకు సైతం అని అంటే కొందరు ఏం చేస్తున్నారు? కొందరిని చంపేస్తారు అన్నాడు. చంపితేనే అతని యొక్క ఫెయిత్ అనేది కనబడుతుంది, బిలీవింగ్ అనేది కనబడుతుంది. ఎందుకంటే కొందరు ఏం చేస్తారు? వర్బల్ కన్ఫెషన్ అంటే నోటి ద్వారా యెహోషువ నా రక్షకుడు అంటాం. కానీ ప్రాణం తీయడానికి వచ్చినప్పుడు డినై చేస్తారు. లేదు లేదు నువ్వు దూషించాను, ఇప్పుడు బెదిరిస్తానా లేదా? బెదిరిస్తున్నా లేదా? ఏమంటారు కొందరు? వాళ్ళ స్లోగన్ ఇస్తూ అట్లా చెప్పకపోతే ఏం చేస్తున్నారు? కటాఫ్ చేస్తున్నారు. ఆ టైం వస్తుంది, అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? నువ్వు యెహోషువను నేను డినై చేస్తున్నా అంటేనే నిన్ను లైవ్గా అంటే జీవంగా ఇచ్చి పెడతాడు, లేదంటే కట్ చేసేస్తాడు. ఇది ఏం చేస్తున్నావు? రెండింటి ద్వారా కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఏర్పరచుకున్న రెమినెంట్ ఇజ్రాయెలైట్స్కు ఎక్కువ రాజ్యం లోపలికి పోవడానికి
ఒకటి ప్రొటెక్షన్, ఒకటి డెత్. రెండే వేస్ అంటున్నాడు. అందుకని ఏం చేస్తున్నాడు ఇక్కడ సాతాను ఎస్పీరియన్ ఏపీరియన్ టాను సమయము కొంచెమే. ఆ సమయం కొంచెమే ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతున్నదో 1335 చూడండి. దానియేల్ చాప్టర్ 12 లాస్ట్ వర్స్, లాస్ట్ 2 వర్సెస్. ఆ 1335 దినములు తాలుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు. ఎన్ని దినాలు? స్టార్ట్ ఎప్పుడైంది? 1260 ట్రిబులేషన్ పీరియడ్. ఆ ట్రిబులేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు? 1335 డేస్ తాలుకొని కనిపెట్టుకొని ఉండువాడు ధన్యుడు, బ్లెస్సెడ్. 1300 పీరియడ్ లోపల ఏమవుతున్నారు? ఈ సాతాను ఏం చేస్తున్నది? వారు చేయడానికి వచ్చింది. డైరెక్ట్గా దాని మీద నమ్ముతలేదు. తన ఆర్మీస్ మీద పాలన ఏం చేసి వాళ్లకు శక్తి లేదు. నేను పోతానేం చేస్తున్నది? డైరెక్ట్ దిగి వచ్చింది అన్నట్టు. ఎవరు? ఎస్పీరియన్ ఏపీరియన్ టాన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి ఇదంతా ఎట్లా తెలుస్తుంది మనకు? ఎట్లా తెలుస్తున్నది? టైం కూడా బాగానే అయింది కదా. ఒక వర్స్ చదివి నెక్స్ట్ సబ్బాతుల కంటిన్యూ చేద్దాం. ఇక్కడ దానియేల్ సారీ మత్తీయు చాప్టర్ 24 వర్స్ 15. మత్తీయు చాప్టర్ 24 వర్స్ 15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఏంటిది? బుక్ ఆఫ్ డానియల్, సెఫర్ డానియల్. ఎవరైతే రీడ్ చేస్తారో వాళ్ళు గ్రహించగలుగుతారు. సెఫర్ డానియల్ ఎప్పుడు చదవాలట? ఈ సెఫర్ డానియలు నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూడగానే. సెఫర్ డానియేల్ ఎవడైతే చదువుతాడో వాడు గ్రహిస్తాడు. సెఫర్ డానియేల్, ప్రాఫెట్ డానియేల్. ఈ డానియేల్ ఏం చేస్తున్నాడు? ఆయన కూడా రాసిండు కదా. అదేం చేస్తున్నాడు? ఎండ్ టైంకు సీల్ చేసి ఉంచన్నాడు. ఎండ్ టైంకు సీల్ చేయమన్నాడు. ఇప్పుడు ఎట్లా మనం ఒకవేళ సెఫర్ డానియేల్ చదవలేదు అనుకో, జూయిష్ ఇజ్రాయెలైట్ ఏం చేస్తారు? సెఫర్ డానియేలు చదవరు, అది లేదంటారు. యెషయా 53 లేదు, కొట్టేస్తారు. ఎందుకు? ఇది చదివితే అసలేదని తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యెహూషా చెప్తున్నాడు. యెహూషా ఏమని చెప్తున్నాడు? సెఫర్ డానియేలు కనుక చదివితే ఎవడైతే చదువుతాడో వాడు గ్రహిస్తాడు, చదవనోడు గ్రహిస్తా కాదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు సెఫర్ డానియేలు మనం రీడ్ చేయాలి. రీడ్ చేస్తే ఎప్పుడు జరుగుతుంది అనేది తెలుస్తుంది. అందుకనే ఏమంటున్నాడు? యెహూషా చెప్తున్నాడు, ఆయనే మీరు చదవాలి. అక్కడ లేదు అని అంటే అది తీసేసాం అనుకో మనకేమవుతుంది తెలుస్తుందా?
ఆ బుక్ కనుక లేదనుకో తెలుస్తుందా? తెలియదు, ఏం జరగబోతుంది అనేది తెలియదు. అందుకని ఏం చేస్తున్నాడు ప్రాఫెట్ దానియేలు, అది కూడా విజన్. ఇదేంటిది గిలియానా ఏంటిది విజన్, ఇది కూడా హాజోన్ అంటే ఏంటిది విజన్, దర్శనమే. యోహన్నాను దర్శన రీతిగా చెప్తున్నాడు, దానియేలు కూడా ఏం చేస్తున్నాడు త్రూ విజన్ ద్వారా చెప్తున్నాడు. ఇద్దరు కూడా ఒక్కరిడే గురించి రాస్తూ ఉన్నారు, ఇద్దరికి కూడా. ఈ ఎప్పుడైతే మనం గిలియాను హాజోను అని తెలుసుకుంటాం, తెలవాలంటే ఏం కావాలి? సెఫర్ దానియేలును రీడ్ చేయాలి, అప్పుడే మనకు తెలుస్తుంది అన్నట్టు. సరే, సెఫర్ దానియేలు గురించి నెక్స్ట్ సబ్బాతులో కూడా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బరుక హాస్యం ఎక్కువ, బరుక హాస్యం ఎక్కువ, బరుక హాస్యం ఎక్కువ.